అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలి అని రూరల్ మండలాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మండలంగా తీర్చిదిద్దుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభించిన పనులను అసంపూర్తిగా నిలిపివేయొద్దు అని, వాటిని పూర్తి చేయాలి అని, బిల్లులు చెల్లించే బాధ్యత తనది అని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలి అన్నారు. రాగోలు పంచాయతీని కార్పొరేషన్ పరిధిలోనికి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి అన్న ఆలోచన తనకుందని, ఆ గ్రామంలో సర్వే నిర్వహించాలి అని, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డి ప్రకాష్ రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఆర్ఓఎస్ గణపతిరావు, జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అధికారులు హాజరయ్యారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా మన మండలాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పదంలోకి కలిసి తీసుకువెళ్ళాలని, దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అన్ని విషయాల్లో కూడా మనం అటు ఉద్యోగస్తులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే రేపు 1వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది కనుక దీనికి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి మీకు షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు. 1 సెప్టెంబర్ నుండి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి కనుక ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్కరు భూమి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు ఇచ్చి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. దీన్ని ఆన్లైన్ చేస్తారు కనుక ఆ సమస్య పరిష్కారం దిశగా మళ్ళీ ముందుకి వెళ్తాం. ఒకవేళ అది పరిష్కారం లేట్ అయినా ఏదైనా మీకున్న రిసిప్ట్ ద్వారా మీరు మళ్ళా రిమైండ్ చేసే అవకాశం ప్రజలకు ఉంది కనుక ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా